ఏం నాయనా, చేసిన ఘనకార్యం చాలదా? మళ్ళీ మా ఇంటికొచ్చావు? రాజుగారు మన ఇంటి మనిషి, మన ఇంటికి రాకుండా ఇంకెక్కడికి వెళ్తారు? మనింటి మనిషా? మనకి బంధువా, చుట్టమా, లేక నీకు బాబాయ్ అవుతాడా, మావయ్య అవుతాడా? వీడెవడో తెలియకుండా ఆ యామని చెప్పిందని పనిలో పెట్టుకుంటే వీడు పనికిమాలిన పనులన్నీ చేసి రవిడీలతో గొడవలు పెట్టుకుని హాస్పిటల్ పాలయ్యాడు. వీడి కోసం నువ్వెళ్ళావు, నీ వెనక్కే ఇది తోకలా వచ్చింది. ఆ రోజు జరగరాంది జరుగుంటే నా మునిమనోడికేం కావాలరా? అయినా ఆ గొడవకి బంగారాజు గారికి ఏం సంబంధం లేదు నాన్నమ్మా. సంబంధం లేకుండానే ఇతన్ని కిడ్నాప్ చేశారా? సంబంధం లేకుండానే చంపబోయారా? కిడ్నాప్ చేసి చంపబోయారు అంటే ఇతను ఎంత పెద్ద రౌడీయో, ఎలాంటి క్రిమినలో. అవును బామర్ది, అసలు ఇది మిలిటరీ ఇల్లు. ఈ ఇంటికి గౌరవప్రదమైన ఆఫీసర్స్ రావాలి గాని ఇలాంటి దొంగలు, హంతకులు, క్రిమినల్స్ రావడం ఏంటి? మామయ్య గారి పరువేం కావాలి? అలాంటి వాడు మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వీడి వల్ల మనకు ప్రమాదమే. హే, నీకు మా ఇంట్లో పనేం లేదు, వెళ్ళిక్కడి నుంచి వెళ్ళో. ఆ గొడవకి రాజుగారికి ఏం సంబంధం లేదని చెప్పాను కదా నాన్నమ్మా. ఆ రోజు కిడ్నాపర్స్ ఎవరినో కిడ్నాప్ చేయబోయి రాజుగారిని ఎత్తుకెళ్లారు. ఆ కిడ్నాపర్స్ పోలీసులకి దొరికిపోయి పోలీస్ స్టేషన్లో ఉన్నారు. వాళ్ళు చేసిన తప్పుకి రాజుగారిని నిందించడం ఏంటి? అయినా సరే ఇలాంటి వాళ్ళని నమ్మి ఇంట్లో పెట్టుకోలేం. హే, నువ్వు పోరా. ఓకే అండి, ఈ రోజే దాన్ని లేపేస్తాం. ఇప్పటికిప్పుడు వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తారు నాన్నమ్మా? ఏ, ఇదేమైనా అడివా? ఇక్కడ మన ఇల్లు ఒక్కటే ఉందా? అవునవును, అడుక్కునే వాళ్ళకి 60 ఇళ్ళని, పని చేసుకునే వాళ్ళకి సిటీలో ఇల్లు కరువా? రాజు, నీకు 2 నెలల శాలరీ ఎక్స్ట్రా ఇస్తాను. వేరే ఎక్కడైనా పని చూసుకో, మా ఇంట్లో వద్దు. సార్, అదేం నాన్న, రాజుగారు ఏం తప్పు చేశారని వెళ్ళిపోమంటున్నారు? ఇన్నాళ్ళు నమ్మకంగా పనిచేశారు కదా. ఆ రోజు ఆయన మీద అనవసరంగా దొంగతనం నేరం మోపారు. రాజుగారు ఇక్కడే ఉండి తన నిజాయితీ నిరూపించుకున్నారు. అంత పెద్ద నింద వేసిన మనల్ని చిన్న మాట కూడా అనలేదు.